హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 44. నామినేషన్స్ డే కదండీ! సో, ఫుల్ ఆన్ ఫైర్ ఉంటుంది. ఎవరి పాయింట్స్ ఎవరివే కరెక్టా అన్నది చూద్దాము. ముందుగా అయితే నాకైతే ఏమనిపించిందంటే బిగ్ బాస్ ఎందుకో ఇమ్మాన్యుయల్‌ని ఆహ్, అంటే ఆడుకుంటున్నాడు అన్నట్టుగా అనిపించింది నాకు. ఇమ్మాన్యుయల్‌తో ఆట ఆడట్లేదు. ఇమ్మాన్యుయల్ తోటే ఆడుతున్నట్టు అనిపిస్తోంది. అంటే యూజ్ చేసుకుంటున్నాడు ఇమ్మాన్యుయల్‌ని అన్నట్టుగా అనిపించింది. తనకైతే నష్టమే అనమాట ఇమ్మాన్యుయల్‌కే. తన చేత ఈ కంటెంట్ ఏది కామెడీ కంటెంట్ లేకపోతే ఎమోషన్ ఇవన్నీ కూడా తను ఇస్తున్నాడు కాబట్టి 100% అదంతా కూడా షో టీఆర్‌పీ గురించి యూజ్ చేసుకుంటూ తన్నే ఇది చేస్తున్నాడు అన్నట్టుగా అనిపించింది. తనకి సపోర్ట్ లేకుండా తన సపోర్ట్ తీసుకొనెళ్ళి తనూజకి పెడుతున్నాడు బిగ్ బాస్ అన్నట్టు అనిపించింది. అంటే ఏదో బిగ్ బాస్‌కి ఎందుకో మేబీ బయటున్న టీఆర్‌పీ సారీ నాట్ టీఆర్‌పీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇవన్నీ చూసి గూడా తనూజకి, కళ్యాణ్‌కి కాస్త హైప్ ఇద్దాం అన్నట్టుగా అనిపించినట్టుంది. ఆబ్వియస్‌గా వాళ్ళని పైకి తీసుకొద్దాం అని జెప్పి ఇక్కడ వీళ్ళని బలి చేస్తున్నట్టు, ఇమ్మాన్యుయల్‌ని బలి చేస్తున్నట్టయితే నాకు అనిపిస్తోందనమాట. ఇది మున్ముందు ఇంకా గేమ్స్ అంటే ఇంకా 2, 3 వీక్స్ తర్వాత ఇంకా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయగలను. ఇప్పుడు ఎందుకు అలా అనిపిస్తుందా అన్నది అంత పాయింట్స్ అంటే 100% పెట్టలేను కాబట్టి బట్ ఒకటేంటంటే వీళ్ళొస్తే గనక వాళ్ళు ఎలాగో ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల వీళ్ళకి టీఆర్‌పీ వస్తుంది. వేరాస్ కంటెంట్ పరంగా ఇమ్ము ఇచ్చినా గూడా, ఇమాన్యుయల్ ఇచ్చినా గూడా ఆ ఇమాన్యుయల్‌కి తగ్గ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు కాబట్టి దీన్ని ఎలాగైనా టాప్ 5 కాకుండా టాప్ 6 లేకపోతే టాప్ 7 వరకన్నా గూడా యూజ్ చేసుకుందాం. అట్‌లీస్ట్ ఆ టాప్ 5లో మనకి నచ్చిన వాళ్ళని పెట్టుకుందాం అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నట్టయితే నాకనిపిస్తోందనమాట. సో, మీరెవరైనా దీనికి ఏకీభవిస్తే గనక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్‌ని. ఒకవేళ ఏకీభవించకపోయినా గూడా థమ్స్ డౌన్ ఇవ్వండి. దట్ ఈస్ ఫైన్. గానీ కమెంట్ అయితే చేయండి. మీ యొక్క ఒపీనియన్ అయితే నేను తెలుసుకుంటాను. ఎందుకు మీకు నా ఒపీనియన్ కరెక్ట్ కాదు అనుకుంటున్నారో అది చెప్తే నేను తెలుసుకుంటాననమాట. ఇంకా మార్నింగ్ సారీ ఎపిసోడ్ స్టార్టింగ్‌లోకెళ్ళిపోతే గనక బిఫోర్ దట్ లైక్ అయితే చేయండి ప్లీజ్. కాస్త సపోర్ట్ అందించండి మాకు. సో, తనూజ అండ్ దివ్య క్రై చేస్తున్నారు. తనూజ, దివ్య క్రైయింగ్ చూసి అసలు ఎవరో చనిపోయారు, ఏదో అయిపోయింది, జరగరానిది జరిగిపోయింది అన్నట్టుగా ఇచ్చినట్టే ఉంది. తనూజ నిజంగానే సీరియల్ యాక్టింగ్ లాగా అనిపించిందక్కడ. ఎందుకు అంత ఇది ఏడుస్తున్నారా దివ్య గూడా అనమాట అనిపించిందనమాట. నాకైతే నచ్చలేదది. అవసరం లేని దానికి అదేసి ఆ బిట్టు ఏదో వీళ్ళకి సింపతి ఉన్నట్టు వీళ్ళ యాంగిల్‌ని చూపించడానికి అన్నట్టు అనిపించింది. బట్ నాకైతే అది కనెక్షనే కుదరలేదనమాట. ఇంక దాని తర్వాత మార్నింగ్ సాంగ్ అయింది. మార్నింగ్ సాంగ్ తర్వాతేమో వీళ్ళందరికీ కూడా ఆహ్, ఈ సోఫా ఉన్న ఏరియాలో ఏమో బెలూన్స్ అన్నీ పెట్టేశారు. బెలూన్స్ ఏంటంటే లైవ్‌లో అయితే గనక చాలా సేపు గౌరవ్ అయితే అన్నీ కౌంట్ చేసి అంటే ఏ కలర్స్ ఎక్కువున్నాయి, ఏ కలర్స్ తక్కువున్నాయని చూసుకొని ఇదైతే ఇలా అవుతుంది, ఇదైతే ఇలా అయ్యుంటుందని చెప్పి అనుకోవడం జరిగిందనమాట. అస్సలది ఎందుకిలాగా పెట్టుంటారనేది డిస్కషన్స్ అయితే జరిగాయి. బట్ ఫస్ట్ అయితే గనక లాన్‌లో ఏమో రెడ్ పిల్లును, బ్లూ పిల్ పెట్టారనమాట. దాని లోపల కొన్ని పవర్స్ అయితే పెట్టి ఆహ్, ఏది క ఎవరెక్కువ ఐ మీన్ ఎవరు ఎంచుకుంటారా అన్నది చూడమని చెప్పారు గౌరవ్‌కి, సుమన్‌కి. గౌరవ్ ఎళ్ళేమో బ్లూ కలర్ దగ్గర నుంచుంటేమో సుమనేమో నేను ఇదే తీసుకుంటాను, పరిగెత్తి రాలేకపోయాను, నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు కదా అని చెప్పాడు. కానీ ఎందుకిస్తాడు? తనేమో బ్లూ పిల్ తీసుకున్నాడు కాబట్టి ఫస్టే ఇది రెడ్ అంటే కొద్దిగా డేంజర్ కదా అని చెప్పి రెడ్ పిల్ తీసుకున్నాడు అని చెప్పి వద్దనుకున్నారేమో. బట్ అగైన్ సుమన్ కూడా నుంచున్నాడు. సో, ఆయన అదృష్టం ప్రకారం ఆయనకేంటొచ్చిందంటే సేవ్ యువర్ సెల్ఫ్. తనేమో సేవ్ సమ్‌వన్ బ్లూ పిల్ అయితే గనుక సేవ్ సమ్‌వన్ అనమాట. సో, గౌరవ్ అయితే గనక ఒకళ్ళని సేవ్ చేయగలడు. బట్ హీ విల్ బి ఇన్ నామినేషన్స్ అనమాట. సో, ఇంకా ఆయిషా వచ్చేసి సారీ వీళ్ళకేమో ఆయిషాకిను, ఇమ్మాన్యుయల్‌కి ఇమ్మాన్యుయల్ పవర్ అస్త్రాలో సెకండ్ పవర్ ఏంటంటే తను ఒక ఇమ్యూనిటీ యూజ్ చేసుకోవచ్చు. ఆయిషాకి ఇమ్యూనిటీ పవర్ ఒకటుందనమాట. సో, ఈ పర్టిక్యులర్ వీక్ ఇందులో ఇమ్యూనిటీ యూజ్ చేసుకోవాలంటే కనుక వాళ్ళిద్దరూ యూజ్ చేసుకోవాలి. అంటే ఎళ్లి అక్కడ బెలూన్స్ పగలగొట్టి వీళ్ళ యొక్క ఆఫర్‌ని ఎవరికైనా ఇచ్చేయొచ్చనమాట. సో, ఆబ్వియస్‌గా వీళ్ళక్కడ అప్పుడు దాంట్లో సేవ్ ఐ మీన్ వీళ్ళిచ్చిన వాళ్ళు ఎవరైనా వీళ్ళని నామినేట్ చేస్తే గనక ఆహ్,
ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుయల్ వెళ్ళి ఖచ్చితంగా మాధురి గారికో తనుజాకో ఇస్తే తిని నామినేట్ చేస్తానన్న తిని ఫీలింగ్ ఉంటే గనక సో వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు అనమాట. సో అలాగే వాళ్ళ ఇమ్యూనిటీని కాపాడుకోవచ్చు అనమాట, అంతే. అది ఈ వీక్ యూస్ చేసుకోమని చెప్పాడు. అందుంచే వాళ్ళిద్దరిని పిన్ తోటి ఆ బెలూన్స్ అన్ని కూడా బ్లాస్ట్ చేసి దాని లోపల ఉన్న ఈ నామినేషన్స్కి ఎవరెవరు అర్హత కోరుకోగలరో లేకపోతే ఎవరెవరికి ఛాన్స్ వస్తుందో చూద్దాం అని చెప్పి ఇవ్వడం జరిగిందనమాట. సో అన్ని బాగా పగలు కొడతారండి. అయితే ఇక్కడేమో ఆయిషాకేమో 3 చిట్స్ వస్తాయి, ఇమాన్యుయల్కి అయితే కనుక 5 చిట్స్ వస్తాయి అనమాట. సో ఆయిషాకేమో డైరెక్ట్ నామినేషన్ ఒక చిట్టు, నామినేట్ 1 పర్సన్ అనేవి 2 చిట్లు వస్తాయి అనమాట. సో డైరెక్ట్ నామినేషన్కి వచ్చేసరికి తను రీతూని చేస్తుంది అనమాట ఫస్ట్. సో రీతూకి చెప్పిన పాయింట్ ఏంటంటే, నువ్వు ఇక్కడ లవ్ కంటెంట్తో వచ్చావు, ఇదన్నీ చెప్పుకుని వచ్చారు. కానీ యాక్చువల్గా అయితే గనక లైవ్లో చూసినప్పుడు కూడా రీతూ కూడా డిఫెండింగ్ చాలా బాగా చేసింది. లవ్ కంటెంట్ ఉన్నా కూడా ఎక్కడా కూడా తన గేమ్ అయితే ఎక్కడ వదిలేయలేదనమాట. తన గేమ్ అంటూ ఆడుకుంటూ ఎక్కడైనా టాస్కుల్లో ఛాన్సులు వస్తే తనని టాస్కుల్లోంచి తీసేశారు కాబట్టి ఛాన్సుల్లో నుంచి తను ఆడలేదు అన్నట్టుగా కనిపించింది. కానీ లేకపోతే రీతూ 100% ఇస్తూనే వచ్చింది. లాస్ట్ వీక్ కూడా తను వీళ్ళతో ఆడేటప్పుడు దాదాపుగా డిమాండ్ పవన్ తోటి ఆడింది బానే. సో అదే ప్రకారంగా తను చెప్పుకుంటూ వచ్చిందనమాట. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఆయిషా తన యొక్క ఎక్కువ అరుపులు, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయడంతో అది ఆబ్వియస్గా ఇక్కడ రీతూ పైన మనకి సింపతి గ్యారంటీగా వచ్చినట్టు అవుతుంది కొద్దిగా. బట్ ఎలాగైతేనే రీతూ కూడా సమానంగా అదే స్థాయిలో గొడవలు చేసి లేకపోతే డిఫెండ్ చేసుకోవడం జరిగిందనమాట. నువ్వు లవ్ కంటెంట్ తప్పితే నీకు ఇంకో ట్రాక్ తప్పితే ఇంకోటి లేదు, నువ్వు ఇదంటే నేను ఎందుకు అలా వచ్చానా అని చెప్పి రీతూ అడగడం ఇది జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దివ్యాకి ఏమో ఇమాన్యుయల్ ఇస్తాడు నామినేట్ 2 పీపుల్ అని చెప్పి, ఏమో ఆయిషాని తీస్తుంది. ఆయిషాని చేసి నువ్వు ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు నువ్వు ముందర ప్రాక్టీస్ చేయాలి, సో ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్ సమ్వన్ అన్నట్టు తను వెళ్ళి నువ్వు ఏడవకూడదు, నువ్వు బాండ్స్ పెట్టుకోకూడదు, నువ్వు కోరుకోకూడదు, ఎక్స్పెక్ట్ చేయకూడదు అని చెప్పి ఎలాగైతే తను తనూజాకి చెప్పిందో సేమ్ ఇప్పుడు అదే తను అనమాట. నువ్వు ఇలాగే అని చెప్పి ఏడ్చావు లాస్ట్ వీక్ అంతా, అలాగే నువ్వు బాల్ నువ్వు పట్టుకోకుండా సపోర్ట్ కోరుకున్నావు, బాండ్ ఏమో పెట్టుకున్నావు, అయ్యో నాకు ఇవ్వలేదని మళ్ళీ అనుకున్నావు, ఇవన్నీ కూడా దాని కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా నాగార్జున యాజ్ వెల్ యాజ్ హైపర్ ఆరది ఇద్దరు చెప్పారనమాట వీకెండ్ ఎపిసోడ్లో. సో అదే పాయింట్స్ తీసుకొచ్చి పెట్టింది ఇక్కడ. దీనికి ఇంకా ఆయిషాకి అంటే డిఫెండ్ చేసుకోవడానికి నేను చేస్తాను, నేను చేయలేదు, నేను నాది ఇంతే ఇదే అని చెప్పింది కానీ కొద్దిసేపు, బట్ ఎక్కువ అరవలేదు. బట్ నేను నెక్స్ట్ వీక్ చూడు నువ్వే చూస్తావు కదా అన్నట్టుగా చెప్పింది అనమాట. సో ఇక్కడ తను డిఫెండ్ చేసుకోవడానికి ఏమి పాయింట్స్ నెగిటివ్గా లేదు. సో ఆబ్వియస్గా తను చెప్పడం జరిగింది అనమాట. ఇంకా దివ్య వచ్చేసి నెక్స్ట్ సాయి శ్రీనివాస్కి చేశారు. శ్రీనివాస్కి వచ్చేసి ఏమైందంటే నేను కూడా లైవ్లో చూశానండి, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ కొద్దిగా చెప్పడం జరిగిందనమాట. సో అదొక్క పాయింట్ తప్పితే ఇంకా దివ్య క్లియర్గా అయితే చెప్పింది అనమాట, నువ్వు మ్యానిపులేట్ చేయడానికి లేకపోతే నీ గేమ్ నువ్వు ఆడుకోవడానికి ఎదుటి వాళ్ళని అంటే నువ్వు ఏదో ఒక దీంట్లో పెట్టుకుని పర్సెప్షన్లో పెట్టుకుని అదే ఎదుటి వ్యక్తులు అంటావు, బట్ వాళ్ళు చెప్పిన వర్షను వినవు, ఏం మాట్లాడవు ఇదని చెప్పి ఇవన్నీ కరెక్టే, ఆమె చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్టే. కాకపోతే ఏంటంటే ఒక సిచ్యువేషన్ అనో ఒక ఎగ్జాంపుల్ అనో అడిగినప్పుడు అది చెప్పలేకపోయిందనమాట. తను అడుగుతాడనమాట, నువ్వు ఎక్కడ చేశాను, ఎక్కడ చూసావు, ఎవరితో మాట్లాడినాను, ఏం చేశాను, ఇది చెప్పన్నా కూడా దివ్య అక్కడ చెప్పలేదు. అనవసరంగా అది చెప్తే బాగుండేది అనిపించింది. అక్కడి నుంచి ఏదో తప్పించుకున్నట్టు మాటలు ఆర్ పాయింట్స్ పెడుతోంది అన్నట్టుగా అనిపించింది నాకైతే. సో అది నచ్చలేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా తర్వాత మళ్ళీ రీతూకి ఛాన్స్ వస్తుంది. తను వెళ్ళి ఆయిషాకి మొహం మీద ఫోమ్ అయితే రాస్తుంది అనమాట, ఆయిషాని నామినేట్ చేస్తుంది. బట్ ఇక్కడ రాము రాథోడ్ అయితే నవ్వుతాడండి పక్క నుంచి. నాకు అసలు నచ్చలేదు రాము రాథోడ్ బిహేవియర్ అయితే ఈరోజు. అది ఎదుటి వ్యక్తుల్ని కించపరిచినట్టు, నవ్వుతున్నట్టు, ఎక్కిరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో ఆయిషతో కలిసి అది చేయడం అన్నది లైవ్లో ఇంకా చాలా ఉంది, అదంతా కట్ చేస్తారు, అసలు నచ్చలేదన్నమాట. సో
రీతు వచ్చేసి ఆయిషాని నామినేట్ చేస్తూ అంటారనమాట. సేమ్ దివ్య అయితే ఏ పాయింట్స్ చెప్పిందో సేమ్ అదే పాయింట్స్ అంతకు ముందే తిన్ని నామినేట్ చేస్తూ ఆయిషా మాట్లాడనివ్వదు. ఫస్ట్ నువ్వు పాయింట్స్ అన్ని పెట్టేసి నేను వినాలనుకోవట్లే, నేను వెళ్ళి నీ మాటలే విన్నో ఇదని చెప్పి కూర్చున్న తర్వాత బిగ్ బాస్ అడుగుతాడు, రీతు నువ్వు మాట్లాడుకోవాల్సింది ఏమన్నా ఉంటే మాట్లాడు అంటే తిని అడుగుతుంది అనమాట. నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళి అక్కడ నుంచో అంటే నేను మాట్లాడను ఇది అదని చెప్తే బిగ్ బాస్ అడుగుతాడు, నువ్వు ఇంకా ఏమైనా చెప్పాలంటే చెప్పు అని రీతుని. అందు గురించి అది కొద్దిగా ఎక్స్టెన్షన్ అప్పుడైంది గానీ, లేకపోతే గనక ఫేస్ టు ఫేస్ మాట్లాడనిస్తే గనక అది తొందరగానే ఐ మీన్ నామినేషన్ జరిగిపోయేది. బట్ లైవ్‌లో అయితే చాలా సేపు ఉందనమాట. సో, అందు గురించి రీతు అంటుందనమాట. "నువ్వు నా మాటలే వినవు. నువ్వు ఎవరి మాట వినిపించుకోవు. ఇది చేస్తావు, ఎదిరిస్తావు, ఓవర్ యాక్షన్ చేస్తావు. నేనే యాటిట్యూడ్ అంటే మరి నువ్వేం చూపిస్తున్నావు యాటిట్యూడ్" అని చెప్పి జస్ట్ టిట్ ఫర్ టాట్ ఇచ్చేద్దాం అని చెప్పినట్టుగా ట్రై చేసినట్టు అనిపించింది. బట్ లైవ్‌లో అయితే గనక ఆయిషాని చేస్తాను. బట్ ఆయిషాని అయితే ఖచ్చితంగా గౌరవ్ కాపాడేస్తాడని తనే చెప్పేస్తుందనమాట. రీతు అయితే చెప్తుంది. సో, షీ నో దట్ షీ విల్ గెట్ సేవ్డ్. బట్ ఎలాగైనా కూడా తన మీద పాయింట్స్ చెప్పాలన్నట్టుగా నాకు అనిపించిందనమాట. ఇంకా రీతు వచ్చేసి రాముని చేసింది. రాముకైతే ఒకటే ముక్క చెప్తుంది, "నువ్వు ఫేక్. నువ్వు ఎవరి మాట వినిపించుకోవు. నువ్వు నాకు కనిపించట్లేదు లాస్ట్‌వి." యాక్చువల్‌గా అయితే లాస్ట్ వీక్ దానికి ఎక్కువ గేమ్స్ అవేం పడలేదు. డ్యూ టు సంచాలక వల్ల తను అలా ఉండిపోవాల్సొచ్చింది. కొత్త మనుషులొస్తారు కాబట్టి ఆ ముందర వీక్ కూడా 2 వీక్స్ అలాగ అయిపోయింది. సో, దీనికి ఎక్కువ ఛాన్స్ రాకపోయేసరికి నువ్వు ఎక్కువ కనిపించలేదనడం కరెక్టే. కాకపోతే ఇక్కడేంటంటే ఎపిసోడ్ ఆర్ ప్రోమో కట్ చేసేటప్పుడు రాము పాజిటివ్‌గా అనిపించాడు గానీ వేరాజ్ సారీ ఎపిసోడ్ కాదు. లైవ్ కన్సిడర్ చేయకుండా జస్ట్ ప్రోమో ఇది చూస్తే గనక కొన్ని పాయింట్స్ అయితే హైలైట్‌గా అనిపించింది. ఏంటి నువ్వు నీకు కనిపించకపోతే కళ్ళు బాగు చేయించుకో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు గానీ, బట్ ఫుల్ చూస్తే గనక లైవ్ అంతా కూడా చూస్తే గనక ఆయనది కొద్దిగా ఏంటో అంటే ట్రిగ్గర్ అయిపోయాడు అన్నట్టుగా అనిపించిందనమాట. మాట్లాడితే నువ్వేం సపోర్ట్ ఇదని. ఇక్కడ క్లియర్‌గా అయితే ఒకటి చెప్పాలండి. అందరూ ఎవరెవరు రీతు సపోర్ట్ తోటే వస్తోందని చెప్పడానికి నన్నడిగితే రీతు ఎక్కడా కూడా సపోర్ట్ గేమ్ కోరుకుంది తను. ఖచ్చితంగా తనకు సపోర్ట్ కావాలి, అలాగైనా నేను గెలవాలి అనుకుని ఫౌల్స్ ఆడడం ఇవన్నీ చేసింది గానీ, అవన్నీ ఒప్పుకుంటా గానీ, బట్ సపోర్ట్ తనకి దొరికిందంటే మాత్రం ఎక్కడా దొరకలేదు. డిమాన్ పవన్ కూడా సపోర్ట్ చేయలేదు. డిమాన్ పవన్‌కి గేమ్ గురించి ఉపయోగపడేది తను యూజ్ చేసుకున్నాడు గానీ రీతుని. ఎక్కడా కూడా రీతుకైతే సపోర్ట్ దొరకలేదు. లైక్ తనూజాకి దొరికినట్టుగా దీనికెవరు సపోర్ట్ అయితే చేయలేదనమాట. చేసిందల్లా మొన్నసారి దివ్య చేశారు. నీళ్ళు గేమ్‌లో. అట్ ద సేమ్ టైమ్ ఆ ఛాన్స్ దివ్యకొచ్చింది కాబట్టి, ఐ మీన్ దివ్య కాదు, రీతుకి పడుకునే ఛాన్స్ వచ్చింది కాబట్టి. అదే గనక రాము గూడా నీళ్ళల్లో ఉంటే గనక సమ్‌వన్ విల్ సపోర్ట్ హిమ్ అనమాట. అది సపోర్ట్ చేయకుండా ఏమి ఉండరు. అది గేమే అసలు అందులో గెలిచింది గూడా ఏం లేదు. అది సపోర్ట్ గేమే కాబట్టి అది ఇంకేం చేయలేం. అదే అంటుందనమాట. నాకు ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ అంటే టాస్కుల్లో గానీ, వీటిల్లో గానీ చెప్పు అంటే ఇది తను చెప్పలేకపోతాడు రాము. ఏంటంటే తనేమంటాడు జనరలైజ్ చేసి చెప్పేస్తాడు. నువ్వు సపోర్ట్ అంటే ఎవరంటే డీమన్ పవన్ అన్నట్టుగా చెప్తారు గానీ, అది సపోర్ట్ సిస్టమ్‌తో అయితే గనక డీమన్ పవన్‌కి ఇంకా తినే హెల్ప్ చేసింది గానీ, డీమన్ పవన్ నుంచి అయితే రీతుకైతే ఎటువంటి హెల్ప్ రాలేదనమాట. సో, ఆబ్వియస్‌గా నాకైతే అక్కడ రాము రెచ్చిపోయి ఏదో మాట్లాడాలి ఇది అన్నట్టుగా చేశాడన్నట్టు అనిపించింది నాకైతే. ఇంక దాని తర్వాత రమ్య వచ్చి ఫస్ట్ తనూజని జేశారండి. తనకొక్క నామినేషన్ చేయొచ్చని ఇమాన్యుయల్ ఇచ్చాడు. నామినేషన్‌లో తనూజ తోటి పెట్టిన పాయింట్స్ అన్నీ కూడా వ్యాలిడే. తను ఎక్కువ సపోర్ట్ కోరుకుంది. ఎక్కువ ఇండివిడ్యువల్‌గా ఆడలేదు. ఎక్కడా కూడా సింపతి గెయిన్ చేయడానికే ట్రై చేసింది. ఈరోజు కూడా మొత్తం లైవ్ చూస్తే గనక సింపతికే ట్రై చేసింది. కానీ ఒక పాయింట్స్‌కి డిఫెండింగ్ అయితే గనక తనూజ సరిగ్గా చేసుకోలేదు. అంటే ఆన్సర్స్ ఏం చెప్పకుండా వేరే విధంగా నేనింతే, నేను ఇలాగే ఉంటా, నేను ఖచ్చితంగా ముసుగులోనే ఉన్నాను, ప్రేక్షకులకి తెలుస్తుంది అన్నట్టుగా వదిలేసింది గానీ, ఎక్కడ కూడా డిఫెండ్ చేసినట్టుగా ఏమి అనిపించలేదు. ఇదే ఇమ్మాన్యుయల్ కూడా లైవ్‌లో చెప్తాడనమాట. ఎక్కడైనా కూడా నేనింతే, నేను ఇలాగే ఉంటాను, ఇది నా ఇష్టం, నేను ఎక్కడ తప్పు చేయలేదు, నువ్వు తప్పు అనుకుంటే నువ్వనుకో, ఇలా చెప్పిందే తప్పితే తను
క్లియర్‌గా ఇదిగో ఈ గేమ్‌లో నేను ఆడాను అన్నది ఎక్కడ లేదనమాట. అది ఆబ్వియస్‌గా తన గ్రాఫ్‌లో. సో, లాస్ట్ వీక్ ఆడిన దాంట్లో గూడా ఎక్కువ పోర్షన్ ఇద్దరు అంటే అది పెయిర్ అప్ అయ్యి ఆడాల్సిందే కాబట్టి, సో, ఆ విధంగా సపోర్టర్ వాటెవర్ పెయిర్ అప్ గేమ్స్ వచ్చిన దాంట్లో కంపారిజన్ చేయకుండా, అంతకుముందు జరిగిన వాటిలన్నిటిలో గూడా చూసుకుంటే గనక తనూజకైతే ఎక్కువ సపోర్ట్ విడిగా లభించింది గానీ, వేరేస్ అదర్ కంటెస్టెంట్స్‌కైతే అది కనిపించలేదు. ఐ మీన్ ఆ సపోర్ట్ అయితే రాలేదు. సో, ఇక్కడ ఎవరిది రమ్య పాయింట్స్ అయితే వ్యాలిడ్ అండి. కాకపోతే ఏంటంటే రమ్యకి ఒక లిటిల్ యాటిట్యూడ్ ప్రాబ్లమ్ ఉంది. అంటే అటు సైడ్ తనుజకి ఉందనుకోండి. బట్ ఇక్కడ వేరే విధంగా అంటే ఎదుటి మనిషిని వెక్కిరిస్తున్నట్టు లేకపోతే ఈమె మాట సరిగ్గా లేకపోయేసరికి అలా అనిపిస్తోంది. ఎందుకంటే ఏదో అరిచేయాలి, గోల పెట్టాలి అన్నట్టుగా రమ్య గారు అరిచేసారు గానీ, ఇంకా కంట్రోల్ చేసుకొని మాట్లాడుంటే బావుండేది అనిపించిందనమాట. ఇంకా దాని తర్వాత ఇంకెవరు? సాయి వచ్చాడండి. సాయి వచ్చేసి కళ్యాణ్‌కి చేశాడు. కళ్యాణ్‌కి చేసి చెప్పారనమాట. నువ్వు ఇప్పుడు యాక్చువల్‌గా తినకి ఇమ్యూనిటీ ఉంది అన్నది తీసేయమని చెప్పి అడిగాడు. కళ్యాణ్ వచ్చి సెలెక్ట్ చేశాడనమాట. ఇమ్యూనిటీ తినకి అవసరం లేదు అని చెప్పి. బట్ తిని ఆ గ్రడ్జ్ కాదు. ఆ పాయింట్స్ తోటి నామినేట్ చేద్దాం అనుకున్నాడు. బట్ ఇక్కడ కరెక్ట్ పాయింట్ అయితే చెప్పాడు. ఎప్పుడైతే తను గాని, తనూజ గాని మీకు వీళ్ళు పడట్లేదు. లేకపోతే ఇప్పుడు 'డిమాన్ అండ్ రీతు' మాకు వెన్నుపోటు పొడిచారు. మమ్మల్ని టార్గెట్ చేశారు అన్నప్పుడు వాళ్ళని మీరేమో ఏంటి చేస్తున్నారంటే నామినేషన్ చెయ్యరు. జస్ట్ వాళ్ళకైతే చెప్తూ ఉంటారు. అంటే ఏంటి అర్థం? మీరు నామినేషన్ చెయ్యట్లేదు గానీ వెన్నుపోటు పొడిచారని అందరికీ చెప్తున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆ నామినేషన్‌లోకి రావట్లేదంటే ఇండైరెక్ట్‌గా ఇమ్యూనిటీ వస్తున్నట్టు ఆ వీక్‌కి. సో, మీరలా చేస్తున్నారంటే వాళ్ళకి ఇమ్యూనిటీ ఇస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ బిగ్ బాస్ ఇస్తే గనక మీకది నచ్చట్లేదు అన్నట్టు పాయింట్ పెట్టాడు. అంటే ఇంత ఆలోచించాడా అన్నట్టుగా అనిపించింది ఇంట్రెస్టింగ్‌గా. ఫస్ట్ టైమ్ నామినేషన్స్‌లో మాట్లాడడం కాబట్టి సాయి. సో, ఆ విధంగా చూస్తే గనక ఆహ్ ఓకే అనిపించిందనమాట. కాకపోతే ఏంటంటే, కళ్యాణ్ ఇక్కడ లైవ్‌లో అయితే వేరే వేరే మాటలేవో చెప్పుకుంటూ వస్తాడు. అంటే, నేను దొంగతనానికెళ్ళినప్పుడు దొంగ ఆట ఆడుతున్నప్పుడు 5 సార్లు ముట్టుకుంటే 5 సార్లు ఏదేదో చెప్పుకుంటూ వచ్చాడు. అది ప్రోమోలో గూడా ఉంది గానీ, అదంతా ఎపిసోడ్‌లో లేదు. లేపేశారనమాట. కాకపోతే ఏంటంటే, కళ్యాణ్ ఏదో చెప్దాం అనుకుంటాడు గానీ, తను పాయింట్స్ అంత డిఫెండింగ్ అంత బాగోదు. నాకేమో అంత ఎక్కదనమాట. ఏంటో చెప్తూ ఉంటాడు. నేను ఇమ్యూనిటీ గురించి నాకు వాడికి తెలుసుకోవాలనిపించింది. తెలిసేటట్టు చేశాను. అంతే అది లడ్డూ పెట్టి చెప్పాను. అంతేగాని నాకు నామినేట్ చేయాలని లేదు. అలాగే తనకు గూడా ఉంటే తన ఇష్టం ఇదని చెప్పుకుంటూ వచ్చాడనమాట. అంటే ఇక్కడేంటంటే నేను మంచివాడిని ఎదుటి వ్యక్తి వాళ్ళు ఇది చేసినా గూడా నేను ఇది చేయలేదన్న భరణి గారి ప్లాన్ ఉంటుంది గదా! గేమ్ ప్లాన్ అదే చేసినట్టుగా అనిపించిందనమాట. సో, ఇక్కడైతే గనక ఇద్దరు అరుచుకోవడం కొద్దిగా గట్టి గట్టిగా మాట్లాడుకున్నాడు గానీ నాకైతే పర్సనల్‌గా అంత పాయింట్ డిఫెండ్ చేసుకున్నట్టు అసలు ఇదే పాయింట్ కాదు. సాయిదే అంత గొప్ప పాయింట్ ఏం గాదు. బట్ స్టిల్ కళ్యాణ్ అయితే అంత డిఫెండింగ్ గూడా అంతగా బాలేదు. ఇంక తనూజకైతే మళ్ళీ తనొచ్చి రమ్యకి చేసింది. తనూజకి గూడా ఇమ్మాన్యుయల్ ఇచ్చాడు. రమ్యకి చేస్తేనేమో రమ్యకి చేసిన పాయింట్ అయితే గనక నువ్వు తనేం చెప్పాలనుకుందంటే సేఫ్‌గా నువ్వు నాకు చేసావు గదా! నేను నీకే చేస్తాను అన్నట్టుగా అనమాట. ఒకటే ముక్క. నువ్వు ఎవరెవరిని మ్యానిపులేటరు, ఫేక్ ఇవన్నీ అన్నావు అన్నీ నువ్వే. నీకే వస్తాయి అని చెప్పేసి ఊరుకుంది గానీ, ఎందుకు? ఏం జేసింది తను ఫేక్‌గా ఇదే? ఎందుకు అంటేనేమో ఇండైరెక్ట్‌గా వీడియో చూపించారు అన్నట్టుగా మాట్లాడుతుందనమాట. యాక్చువల్‌గా తినకి తెలుగు వచ్చో, రాదో, ఏం అర్థమైందో సీనో తెలీదు గానీ, అది సీన్‌లో చప్పట్లు కొట్టింది అన్నది యాక్చువల్‌గా చెప్పింది ఎవరంటే మన మాధురి గారు. మాధురి గారు చెప్పిన దానికి తనతో మాత్రం ఫుల్ అసలు ఇంకా లైవ్‌లో గూడా ఇలా ముక్కు మీద ఆ ఫోమ్ రాయడము, మాధురి గారికి తనుజ ఆమెతో చేతులు పెట్టుకునే మాట్లాడుతూ ఉండడం. అంటే ఈ లైవ్ అంతా గూడా ఎవరోళ్ళు నామినేట్ చేసుకుంటుంటే తను చేతులు పట్టుకోవడం, చేతులు ఇలా పిసుక్కోవడం తనతోటి. అంత క్లోజ్ బాండింగ్ ఎక్కడి నుంచి వచ్చేసిందా అనేది ఇదే సేమ్ నాకేమనిపించిందంటే ఇక్కడ ఈమె సేఫ్ గేమ్ ఆర్ స్ట్రాటజీ ఏం అర్థమైందంటే అంటే తన గేమ్ స్ట్రాటజీ నేను అది తప్పా రైటా అన్నట్టు జడ్జ్ చేయట్లేదు గానీ తన యొక్క స్ట్రాటజీ ఏంటి చెప్పాలనిపించిందంటే వీళ్ళు కొద్దిగా బలంగా కనిపిస్తున్నారు. మాట అనివ్వండి లేకపోతే ఏదన్నా అవ్వనివ్వండి.
ఏదైతే భరణి ఇంప్లిమెంటేషన్ చేసేవాడో కామ్గా ఉందాం, వాళ్ళతోటి నైస్గా మాట్లాడదాం, వాళ్ళని మనల్ని గుప్పెట్లో పెట్టుకుందాం అన్నట్టుగా ఎలా ట్రై చేశారో, సో అదే ట్రై చేయడానికి చేసే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కూడా అలాగే అనిపించింది నాకైతే. తను అందు గురించే భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత దివ్యతో ర్యాపో పెంచుకోవడానికి, అలాగే మాధురి గారు అన్నా కూడా మాధురి గారిని ఏమనకుండా ఓన్లీ రమ్య చిన్నది కాబట్టి తను ఏమన్నా అనొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు అన్నట్టుగా చెప్పినట్టుగా అనిపించింది. స్వాగ్ ఇదంతా బాగుందనమాట. ఏంటి చప్పట్లు కొడితే సౌండ్ ఇంత తక్కువే వస్తుంది, విజిల్ వేస్తే ఇదని చెప్పి విజిల్, ప్రోమో ఎడిట్ ఇదంతా బాగుంది, కానీ నాకేమో ఇక్కడ యారగెన్స్ కనిపించింది అనమాట ఎపిసోడ్లో. ఇది చూస్తానమాట ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత. అంటే తన మీద నింద వేసి చెప్పిన వాళ్ళు ఏమో ఇద్దరుంటే అందులో రమ్యకే చేయాలి, ఎందుకంటే రమ్య తనకి చేసింది కాబట్టి తనకి చేసేయాలన్నట్టు అనిపించింది. అంతేగాని మాధురి గారికి నోరేసుకుని ఏదైనా అంటారు, మళ్ళీ రాజు రాజు అంటున్నా కదా, ఏదైనా అవుతుందని చెప్పి కొద్దిగా సేఫ్ గేమ్గా సేఫ్ ప్లే, తను ఎలాగో చేసింది కదా ఇంకేం గొడవ ఉండదు అన్నట్టుగా నామినేట్ చేసినట్టుగా అయితే నాకు అనిపించింది. బట్ డిఫెండింగ్ అయితే ఏమీ లేదు, తన పాయింట్స్ అయితే ఏం లేదు, జస్ట్ నువ్వు ఇలా మ్యానిపులేట్ చేస్తావు అందరినీ అని చెప్పి ఆ వీడియో గురించి ఇండైరెక్ట్గా చెప్పింది అంతే. డైరెక్ట్గా మాట్లాడు, భయం లేదా ఇదే అని చెప్పి రమ్య కూడా రెచ్చగొట్టడానికి ట్రై చేసింది, కానీ అక్కడైతే తను ఏం పట్టించుకోలేదు. తను నాకు నచ్చినట్టుగా చెప్తాను అన్నట్టుగా తనూజ అయితే చెప్పడం జరిగిందనమాట. ఇంక దాని తర్వాత ఏమో కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ వచ్చి సంజనాన్ని చేశాడు. ఇదైతే కొద్దిగా సంజన తీసుకోలేకపోయినట్టుగా అనిపించింది. తను ఎపిసోడ్లో కూడా మీరు చూస్తే కనుక కొద్దిగా కంటతడి అయితే కనిపిస్తుంది. అంటే తను ఎక్స్పెక్ట్ చేయలేదు నామినేషన్లోకి వస్తాను ఈ విధంగా అని చెప్పి, అందులో పక్కనే ఉండి కళ్యాణ్ చేస్తున్నాడని చెప్పి. ఇమాన్యుయల్ అడుగుతాడు, అదేంటి నువ్వు నాకు తనూజ పేరు చెప్పి తనూజకి చేయకుండా ఇది చేశావు. ఇక్కడ కళ్యాణ్ ఇచ్చిన అసలు పిచ్చి రీజన్ అండి సంజనాకి, నువ్వు జెన్యున్గా ఉంటారు మీరు, అలాంటిది 5 వీక్స్ వరకు ఉన్నారు, లాస్ట్ వీక్ నుంచి జెన్యున్గా లేరు అని ఎందుకు మాధురి గారితో కానీ లేకపోతే రమ్య గారితో కానీ వీళ్ళందరితోటి తిను ఫ్రెండ్షిప్ అని కాదు, కొద్దిగా స్లోగా వెళ్తున్నారు, చిల్గా వెళ్తున్నారు, వాళ్ళతో సపోర్ట్గా మాట్లాడుతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. నువ్వు గేమ్ మార్చుకోవాలి, మీరు గేమ్ ఏం కనిపించట్లేదు, చిల్ మోడ్లో వెళ్ళారని తిని చెప్తూ ఉంటే నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే ఆ ముందర వీకే వీళ్ళు ఆడారు, ఆడిన తర్వాత వీళ్ళని కావాలని తీసేశారు, తిన్నిను ఫ్లోరాని కూడా. సో ఆబ్వియస్గా తిను ఆడలేదు, గేమ్ ఆడలేదు అనడానికి లేదు, టాస్క్లు కూడా ఆడింది. ఓన్లీ లాస్ట్ వీక్ అది ఎవరికి కూడా వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఓజీస్కి అయితే కనుక ఎవరికి కూడా ఛాన్స్ అయితే అంతగా దొరకలేదు. సో అక్కడ అసలు పిచ్చి, నువ్వు జెన్యున్గా ఉంటారు మీరు, ఇప్పుడేమో జెన్యున్గా లేరు, 110% జెన్యున్గా లేదని ఒకటేమో చెప్తాడు. ఆమెమో అసలు ఏంటి జెన్యున్, నీ దగ్గర నుంచి గేమ్ నేర్చుకోవాలా అని చెప్పి ఇంకా ఆమె కొద్దిగా ట్రిగ్గర్ అయ్యి లాస్ట్కి వచ్చి డ్యాన్స్ చేయడం. అంటే నువ్వు ఒక స్తంభంని తనూజ అంటే దాని చుట్టూరా తిరుగుతూ ఉంటావు, తనూజ ఆట తప్పితే నీకు ఇంకేం ఆటలేదు, ఇవన్నీ అవసరం లేదనిపించింది. అది కొద్దిగా ఓవర్ ఆమె ట్రిగ్గర్ అయ్యారు అన్నట్టుగా అనిపించింది అనమాట. బట్ ఇక్కడ ఇమ్మాన్యుయల్ అయితే చాలాసేపు చెప్తాడు అనమాట లైవ్లో కూడా, నువ్వు నాకు చెప్పిన పాయింట్ ఏంటి, తనూజతో నువ్వు డైరెక్ట్గా మాట్లాడలేవు, సేఫ్ గేమ్ ఆడుకుంటూ వచ్చావు అని చెప్పి ఎక్స్పోజ్ చేసినట్టుగా అనిపించింది కళ్యాణ్. సో కళ్యాణ్ అయితే అక్కడ ఇంకేం మాట్లాడలేక, సారీ నేను అలా అనుకోలేదు, వాళ్ళందరూ చేసేసారు కాబట్టి తను ఎలాగో నామినేషన్లో ఉంది కదా అంటే నామినేషన్లో వాళ్ళు ఉన్నారని సంజనాని తీసుకొచ్చేస్తావా, రేపు సంజన ఒకవేళ ఎలిమినేట్ అయిపోతే అప్పుడు నా వల్లే అయిపోయినట్టు కదా, సో నువ్వు చేసిన అంటే నామినేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇది ఇన్కరెక్ట్, ఇన్వాలిడ్ అలా చెప్పకుండా మోసం చేసినట్టుగానే. ఎందుకంటే రీతు అండ్ దివ్మాన్ పవనే నిన్ను మోసం చేశారని నువ్వు ఎలా అనుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు నన్ను మోసం చేసినట్టుగానే, బ్యాక్ స్టాప్ చేసినట్టుగానే అని చెప్పి ఇమ్మాన్యుయల్ కొద్దిగా ఆయనకు మనసులో నడిచినవన్నీ కూడా చెప్పేయడం జరిగిందనమాట. ఇంక దాని తర్వాత సంజన వచ్చి దివ్యాని చేస్తుంది. దివ్యాకి అయితే గనక చెప్తుంది అనమాట, నన్ను లీడర్షిప్ బోర్డులో నుంచి నన్ను ఫ్లోరాని తీస్తారు, నువ్వు భరణి అలాగో అవుట్ అయిపోయాడు. ఇక్కడ ఏం లేదండి, సంజనాది అయితే ఒకటే ప్లాన్, దివ్య కూడా నామినేషన్లో, అది దివ్య కూడా అంటుంది, నేను నామినేషన్లో లేకపోతే కనుక మీ అందరికీ కష్టం, సో నన్ను నామినేషన్లోకి తీసుకొచ్చేస్తే కనుక మీకు అందరికీ కొద్దిగా మీకన్నా కింద ఉంటా కాబట్టి నేను అవుట్ అయిపోతానేమో అని, నేను తల ఎత్తుకుని వెళ్ళగలను అని చెప్పి మళ్ళీ అదే చెప్పింది. కానీ ఇక్కడ దివ్య కూడా ట్రిగ్గర్ అయ్యారనమాట, నేను తలెత్తుకుని వెళ్తాను, నేను ఎక్కడ గేమ్ ఆడలేదు చెప్పండి, నేను అందరితో ఇది ఉంటాను, నువ్వు భరణి గారు నీ వల్లే పోయారని చెప్పి అనడం.
సంజన అంటారనమాట. అప్పుడు తనకి ఇంకా కొద్దిగా మండిపోతుంది. అదేంటి నా వల్ల వెళ్ళిపోయాడా, ఇది నా వల్ల ఎలా వెళ్ళిపోతారు, మీరు నామినేట్ చేశారు, అసలు ఈమె రెవ్యూయర్, ఈమెకి తెలీదా నామినేట్ చేస్తే వెళ్ళిపోతారు అనేది తప్పు, నామినేట్ చేసిన తర్వాత వాళ్ళకి ఫాలోయింగ్ లేకపోతే, ఫ్యాన్స్ లేకపోతే వెళ్ళిపోతారు అనమాట. సో ఇక్కడ నామినేషన్తో ఎవరు చేశారా అన్నది సంబంధం లేదు, బయటికి ప్రజలు వాళ్ళు యాక్సెప్ట్ చేశారా లేదా అన్నదే అన్నమాట ముఖ్యం. సో దివ్యాని అయితే అలాగ చేస్తారనమాట. ఇంకా దాని తర్వాత ఏమో గౌరవ్కి వచ్చిన సేవ్ సమ్వన్ అన్నప్పుడు గౌరవ్ వచ్చేసి ఆయిషాని అయితే సేవ్ చేస్తాడు. ఆయన రీజన్స్ అవేమీ ఎక్కువేం చెప్పడు, కానీ అంటే ఏమీ చెప్పలేదు లైవ్లో అండ్ యాజ్ వెల్ యాజ్ ఎపిసోడ్లో కూడా. సో వీళ్ళందరూ అయితే నామినేషన్స్లోకి వచ్చారు. సో ఇదండి నా ఒపీనియన్, నా రివ్యూ ఆన్ టుడేస్ ఎపిసోడ్. మీకు నచ్చినట్టయితే కనుక థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కమెంట్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందరకు వస్తాం. అంతవరకు సెలవండి, బాయ్.